హాయ్ హలో నమస్తే. నేను ఇవాళ కొత్త రకం వంట చేసిన. 2 ఎగ్స్ తీసుకొని బాగా సాఫ్ట్గా చేసుకొని బీట్ చేసుకొని 1.5 గ్లాసు శనగపిండి పోసుకోవాలి. శనగపిండి ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి, సాఫ్ట్గా అవ్వాలి. తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఆమ్లెట్ లాగా వేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలంటే పీసెస్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, 2 ఇలాచీలు, చిన్న చెక్క, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని సిమ్లో ఉడికించాలి. దూరగా వేగాక చిటికెడు అల్లము, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని తర్వాత కారం, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత ఆ పీసెస్ వేసుకొని బాగా కలియబెట్టాలి, కలుపుకోవాలి. తర్వాత ఒక 5 ఇంచుల కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అంతే. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ టేస్టీ శనగపిండి కర్రీస్ ఫ్రై సూపర్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.